Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఐటి సిరీస్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఐఐటి ఇండోర్. సో కేటగిరీ 2లో ఉన్నటువంటి ఈ ఐఐటి గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్, కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది, అవైలబిలిటీ సీట్స్ ఏంటి, అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది. కాబట్టి జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అదేవిధంగా జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఐఐటి ఇండోర్ గురించి మీకంటూ ఒక పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడాలని కోరుకుంటూ, ప్రీవియస్గా మనం కొన్ని ఐఐటీస్ గురించి చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కనుక మీరు చూడకుండా ఉన్నట్లయితే మన ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్లో ఐఐటీస్ అని ఉంటుంది అనమాట. ఆ ఐఐటి ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి చూడవచ్చు. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే ఐఐటి వచ్చేసి ఐఐటి ఇండోర్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనం ఈ ఐఐటీస్ గురించి డిస్కస్ చేయబోయే ముందు ఇప్పటివరకు మనం చాలామంది స్టూడెంట్స్కి ఏదైతే వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో వాళ్ళకున్నటువంటి డౌట్స్, బ్రాంచ్ పట్ల కావచ్చు, కాలేజ్ పట్ల కావచ్చు, వాళ్ళకున్నటువంటి ఆప్షన్స్ ఆధారంగా ఏ కాలేజ్ అయితే వాళ్ళకి సూటబుల్ అవుతుంది, ఏదైతే మంచిది అని వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటూ 1-to-1 డిస్కస్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్ మనం ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ డీమ్డ్ యూనివర్సిటీల్లో మన సలహా సంప్రదింపులతో జాయిన్ కావడం అనేది గత కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో మీరు కూడా జాయిన్ కావాలనుకున్నట్లయితే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు. ఇది మన ఛానల్ ద్వారా మనం అందిస్తున్నటువంటి ఒక ఫెసిలిటీ. దీంతో పాటు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో మీరు నేను చెప్పేది టైం వేస్ట్ అనుకోకుండా, లేకపోతే ఏంటి ప్రతి వీడియోలో సార్ చెప్తున్నారు అనుకోకుండా, ఇది చాలా చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మీ దాకా ఉండకపోవచ్చు, ఇండివిజువల్గా మీకు ఏం ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్తో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ రోజున స్టూడెంట్స్కి ఎంతో స్ట్రెస్లో లోన్ అవుతున్నారు అనమాట. మనం చదువుకునే రోజుల్లో అయితే మనకు ఒక సినిమా తప్ప ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు. ఈ రోజున చేతిలో మొబైల్ ఉండటము, అదేవిధంగా చాలా ఆప్షన్స్ ఉంటాం అనమాట ఎంటర్టైన్మెంట్కి. చదువుకోవటం అనేది అంత ఈజీ కాదు. అదేవిధంగా మనం 9:30కి వెళ్ళి 3:30-4 కల్లా వచ్చేటోళ్ళం, ఆటలాడుకునేటోళ్ళం. కానీ ఈ రోజున మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 7-8కి వస్తున్నారు అనమాట. దీనివల్ల స్టూడెంట్స్లో స్ట్రెస్ పెరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళ యొక్క స్కిల్స్ని కానీ పట్టించుకోకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాళ్ళ మీద పడతా ఉంది. కాబట్టి అసలు యాక్చువల్గా స్టూడెంట్స్కి ఈ స్కూల్కి వెళ్ళటం వలన ఎటువంటి స్కిల్స్ వచ్చాయి, ఇతను అనుకున్న స్కిల్స్ ప్రకారము మనం ఐఐటీలో, నీటా, లేకపోతే జేఈ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్ ఎక్కడ వరకు స్టూడెంట్ ఉన్నారు అనేది మనం 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఈ 4 to 5 years చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంతోమంది స్టూడెంట్స్ మనం 8th క్లాస్లో స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి లోపాల్స్ మనం వాళ్ళ పేరెంట్కి చెప్పి, అదేవిధంగా ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే ఎంతవరకు వస్తున్నారు, ఐఐటి ఫౌండేషన్ లేకున్నా ఇతను ఐఐటి ఫౌండేషన్లో వేయొచ్చా, 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ బెటర్, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ బెటర్ అటువంటి చాలా విషయాలు పేరెంట్స్కి మనం చెప్పి మంచిగా గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది ఎంతోమంది స్టూడెంట్స్ రాశారు, చాలామందికి ఉపయోగపడింది. మీరు కూడా తెలుగు పేరెంట్స్ యూటిలైజ్ చేసుకున్నారని కోరుకుంటూ, అదేవిధంగా నా గురించి మీ అందరికీ తెలిసిందే. సో నేను ఎంటెక్, బీటెక్, పిహెచ్డి మొత్తం జేఎన్‌టూ హైదరాబాద్లో చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి సో కెరియర్ కౌన్సిలింగ్ అని చేస్తున్నాను. మొత్తం నాకు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్లో, ఈ కౌన్సిలింగ్లో ఉంది. కాబట్టి సో మీరు మన సేవలు కావాలనుకున్నట్టు ఈ 2 సేవలను యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్ళినట్లయితే ఐఐటి ఇండోర్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఈ ఐఐటి ఇండోర్ వచ్చేసి మనకి 2009లో వచ్చిందనమాట. ఐఐటి హైదరాబాద్ 2008 అయితే నెక్స్ట్ ఇయర్ మనకి ఐఐటి ఇండోర్ వచ్చింది. మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఇండోర్ గురించి మీ అందరికి తెలిసే ఉండొచ్చు. ఇండియాలో ఉన్నటువంటి టాప్ క్లీన్ సిటీ ఏమైనా ఉందంటే అది ఇండోర్ అనమాట. మొత్తం 500 ఎకరాల్లో ఉంటుంది. హాస్టల్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. హాస్టల్స్ అయితే ఒక అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్ టైప్లో మనకి బెడ్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్గా అందరికి ఉంటాయి అనమాట. అదేవిధంగా ఇది కాకపోతే ఇండోర్కి కొంచెం దూరంలో ఉంటుంది, అదొకటే మైనస్. చాలా బ్యూటిఫుల్ క్యాంపస్, చాలా ఫ్యూచర్లో కూడా ఐఐటి హైదరాబాద్ ఎలా అయితే మనకి చాలా డెవలప్ అయిందో తక్కువ కాలంలోనే, అలా ఈ ఐఐటి ఇండోర్ కూడా డెవలప్ కాబోతా ఉంది. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్, మా అన్నయ్య వాళ్ళ బాబాయ్ ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అనమాట, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. కాబట్టి దీని గురించి మనకు ఐడియా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ తీసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పాను, క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 16 ఉంది 24లో, కానీ 25లో 12కి వచ్చిందనమాట. చూడండి ఎంత పోటీ పడతా ఉందో. ఎన్ని సీనియర్ ఐఐటీస్ని వెనక్కి నెట్టేసి ఇది ముందుకు వస్తుంది. కాబట్టి ఇది కూడా అడ్వాన్స్డ్ సాధించిన స్టూడెంట్స్ మీ లిస్ట్లో పెట్టుకోండి.
ఇక మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఏదైతే కట్ ఆఫ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా జోసా కౌన్సిలింగ్ 6th రౌండ్ కట్ ఆఫ్ అనమాట. ఆల్ ఇండియా ర్యాంక్స్ లాస్ట్ మనకి ఏదైతే ఉందో లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ కాబట్టి చూసుకోవచ్చు. ఇది ఓపెన్ అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ అన్ని ఇక్కడ మీ యొక్క కేటగిరీస్ ఇచ్చాను. దానికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్ ఇచ్చాను అనమాట. కాబట్టి మీ ర్యాంక్ వరకు ఈ బ్రాంచ్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఈ బ్రాంచ్ తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేసే బ్రాంచ్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చెక్ చేసుకొని వీడియోని పాజ్ చేసుకొని సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మనం డిస్కస్ చేసి వచ్చేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి మీ చూడండి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ర్యాంక్స్ అనేవి ఇది మీకు కేటగిరీ 2 అయినప్పటికీ కూడా చాలా మంచి ర్యాంక్స్ దగ్గర కట్ అయింది అనమాట. అంటే ఈ యొక్క కంప్యూటర్ సైన్స్లో ఈ కాలేజ్ చాలా బాగుంటుంది కాబట్టి మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కంప్యూటర్ సైన్స్ చాలామంది ఇష్టపడుతున్నారు. సో దానికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కేటగిరీస్కి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మన కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా తీసుకున్నా కానీ ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది చూసుకోండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో లేకపోతే మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారము రేపు మీకు ఎంత ర్యాంక్ రావాలనేది కూడా మీరు చూసుకోండి. కొంత స్లైడ్ చేంజెస్ అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత మనం ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోండి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ తర్వాత చాలామంది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనమాట. సో ఇది కూడా కంప్యూటర్ సైన్స్లో స్పెషలైజేషన్ అనమాట. చాలా మంచి బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ వచ్చేసి ఆల్రౌండర్ బ్రాంచ్ అనమాట. మీరు డేటా సైన్స్, ఏఐ, నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎటువన్నా వెళ్ళిపోవచ్చు. నార్మల్ కోడింగ్గా, డెవలపర్గా మంచి స్కిల్స్ వస్తాయన్నమాట ఈ బ్రాంచ్ చదివితే. కాబట్టి మీరు అయ్యో నాకు కంప్యూటర్ సైన్స్ రాలేదే అని బాధపడకండి. ఈ బ్రాంచ్ వచ్చినందుకు సంతోషించండి అనమాట. చాలా బ్యూటిఫుల్ బ్రాంచ్, తీసుకోవచ్చు ఈ బ్రాంచ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కూడా చూసుకోండి. సో మెకానికల్ ఇంజనీరింగ్లో ఇక్కడ చాలా మంచి ల్యాబ్స్ ఉన్నాయి. మా ఓడిచినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. అలానే మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ సంబంధించినటువంటి బ్రాంచ్. ఇది కూడా రీసెంట్గానే కొన్ని కొత్త బ్రాంచ్ వచ్చాయి. మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, మెటీరియల్ సైన్స్ ఇలాంటి బ్రాంచెస్. మెటీరియల్ సైన్స్కి ఎవరిగ్రీన్ బ్రాంచ్ అనమాట. ఇవి ఎక్కడ ఉండో ఐఐటీలోనే ఉంటాయి కాబట్టి మీకు ఈ బ్రాంచ్ ఇచ్చిన బాధపడకండి. దాంట్లో రీసెర్చ్ చేయండి, మంచి ఆపర్చునిటీ ఉంటాయి. ఇది మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ తర్వాత మనకున్నటువంటి బ్రాంచ్ స్పేస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది కూడా రీసెంట్గా వచ్చినటువంటి బ్రాంచ్. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్లో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్స్ మన ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా మంచి బ్రాంచ్. కొంత ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లేకపోతే స్పేస్ టెక్నాలజీ మీద కొంత ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. కొంత ఏవీ ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ మీకు సీట్ వస్తూ ఉందన్నమాట. ఇక ముఖ్యంగా మనం ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ ప్లేస్మెంట్ అనేది మీకు డిపార్ట్మెంట్ వైజ్ బీటెక్ ప్లేస్మెంట్స్ అనేది ఇచ్చామన్నమాట. ఇది 24-25 ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. మనకి డిసెంబర్, జనవరిలో జరుగుతూ ఉన్నాయి, స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు దాదాపు దీనికంటే బెటర్ ఈ సంవత్సరం ఉంటుందని చెప్పేసి మా వాడు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సిఎస్సిలో తీసుకున్నట్లయితే 82 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే 79 మెంబర్స్కి వచ్చిందనమాట. ప్లేస్మెంట్ పర్సెంటేజ్ 96.34%. ఎలక్ట్రికల్లో తీసుకున్నట్లయితే 80 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే 72 ప్లేస్మెంట్ వచ్చింది, 90% ప్లేస్మెంట్ అనమాట. మెకానికల్లో కూడా 78 రిజిస్టర్ చేసుకుంటే 64కి వచ్చింది, 82.05%. కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్లో కూడా 56% ఉంది. ఎంఈ, ఎంఎస్లో కూడా మనకి ఇక్కడ అంటే మెటీరియల్ సైన్స్ అక్కడ కూడా 85 చూడనమ్మా 85% ఉంది. ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నమ్మా 1,30,00,000 సిఎస్టీలో, 65 లక్షలు ఎలక్ట్రికల్లో, 43 లక్షలు వచ్చేసి మీకు మెకానికల్లో, 42 లక్షలు వచ్చేసి మీకు కెమికల్లో ఉంది, 26 లక్షలు వచ్చేసి మెటీరియల్ సైన్స్లో ఉంది. యావరేజ్ ప్యాకేజ్ కూడా ఇది కంప్యూటర్ సైన్స్ 1, ఎలక్ట్రికల్ 2, నెక్స్ట్ 3 వచ్చేసి మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, 3 వచ్చేసి మనకి మెకానికల్ కాదు కెమికల్ ఇంజనీరింగ్ ఉందన్నమాట. సో ఇట్లా మనకి ప్లేస్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంటెక్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. బీటెక్ తీసుకున్నట్లయితే 353లో 316 మందికి వచ్చింది, 85.44%. యావరేజ్ ప్యాకేజ్ 27.27, సో 1.37 అంటే 1,30,00,000 వచ్చేసి మనకి టోటల్గా ప్యాకేజ్ అనమాట. ఎంటెక్లో కూడా చాలా బాగానే ఉంది. అండ్ ఎంఎస్ రీసెర్చ్ కావచ్చు, ఎంఎస్సిలో కూడా ప్లేస్మెంట్ అనేది ఐఐటి ఇండోర్లో డీసెంట్గానే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా తీసుకోండి. సో ఇంటర్న్షిప్స్ అనేవి కూడా ఈ రోజున మీకు ఇంటర్న్షిప్ అనేది వచ్చిందంటే దాదాపు ప్లేస్మెంట్ చాలా ఇప్పుడు ఐఐటీలో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కదా, ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ అక్కడ ఇంటర్న్షిప్స్ వచ్చిన అన్నీ కూడా ప్లేస్మెంట్స్ కన్వర్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇంటర్న్షిప్స్ అనేవి వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే ఇంటర్న్షిప్స్ అనేవి దాదాపు 65 మందికి వచ్చినాయి అనమాట 25లో. సో 50 మంది ఆల్రెడీ
దాదాపుగా పీపీఓ కన్వర్షన్ అయిపోతుంది. అది ఈ ఇయర్ది 2025లో చెప్తున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా కొంత 42 మందికి 24 మందికి వచ్చాయి. అంటే వీళ్ళు ఎక్కువ ట్రై చేయరు, వీళ్ళు ఫైనల్ ఇయర్ వచ్చేంత వరకు చూద్దాం అన్నట్టుగా ఉంటారు అనమాట. గేట్ ఎగ్జామ్ రాద్దాం, గవర్నమెంట్ జాబ్స్ అట్లా చూస్తూ ఉంటారు. మెకానికల్లో కూడా 33 ఉంటే 4కి ఇంటర్న్షిప్స్ వచ్చాయి. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్లో కూడా 7కి అయితే 4 వచ్చాయి. మెటలర్జికల్ కూడా 5 ఉంటే 0 అనమాట. అయినా బాధపడద్దు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ప్లేస్మెంట్ చూసినట్లయితే 85% ఉంది. సో ఇంటర్న్షిప్ వచ్చేస్తే ముందుగా వస్తే ఏంటంటే మీకు కొంచెం మంచి జరిగే అవకాశం. ముందుగా రాకున్నా, మీకు ఇంటర్న్షిప్ రాకున్నా ప్లేస్మెంట్స్ అయితే ఐఐటీలో కొంత మనం 85% మనం కొట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి అమ్మా, ముఖ్యంగా ఇక్కడ కోర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి మనకి. క్వాల్కమ్, బాష్ కంపెనీస్, జాన్డరీ, జీఈ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్ తీసుకుంటాయి. ఇక్కడ ఇస్రో కూడా వస్తుంది తీసుకోండి. భారత్ పెట్రోలియం, హెచ్పి, గెయిల్, ఇండియన్ ఆయిల్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇక్కడ కూడా నాన్ టెక్ కంపెనీస్ అన్నీ వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా. సో అంటే మంచి మంచి కంపెనీస్ని ఈ ఐఐటి ఇండోర్ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి కాలేజీని అయితే మీరు నెగ్లెక్ట్ చేయకండి. కాలేజ్ ఫీజు అనమాట మీకు మొత్తం తీసుకున్నట్లయితే సెమిస్టర్కి 1,59,000 మీకు ఖర్చు అనేది వస్తూ ఉంది. సో మీకు వన్ టైం ఫీజు అనేది ఒక 10,000 ఉంటుందన్నమాట. 18,000 తీసేసినట్లయితే దాదాపు మీకు 1.4 అనేది ఇంక్లూడింగ్ హాస్టల్, మెస్ ఫీజు అన్నీ కూడా మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇయర్ అనేది కొంత ఫీజు అనేది పెరుగుతూ ఉంది. అదే అడ్వాంటేజ్ తీసుకున్నట్లయితే ఈ కాలేజ్ది హై ప్లేస్మెంట్ అండ్ మంచి అకాడమిషియన్స్ ఉన్న కాలేజీ, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఎందుకంటే కొన్ని పాత ఐఐటీలో పోతే రూమ్స్ అన్ని చాలా పాతగా ఉంటాయి, బట్ ఇక్కడ అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో బ్యాచ్ సైజ్ కూడా చాలా లోయరు, రీసెర్చ్ మీద చాలా బాగా ఫోకస్ చేస్తున్నారు. రెప్యుటేషన్ కూడా అంటే కొత్తగా ఏదైతే వస్తున్నాయో, కొత్తగా వస్తున్న ఐఐటీస్లలో చాలా బాగా తొందరగా డెవలప్ అవుతున్న ఐఐటీ ఏదైనా ఉందంటే ఐఐటి ఇండోర్ అనమాట. అండ్ నెగిటివ్స్ కూడా చూద్దాము. ఇక్కడ ఏంటంటే నార్మల్గా లొకేషన్ అనేది అంటే కొంత హైదరాబాదు, బాంబే, ఢిల్లీ, మద్రాసు ఇలా కాకుండా కొంత ఇది ఇండోర్ అనేది ఇక మన సెకండ్ కేటగిరీ టౌన్ సిటీ అని చెప్పుకోవచ్చు. సో కొంచెం కాస్ట్ అనేది క్యాంటీన్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. రూల్స్ అయితే కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాయి. అదేవిధంగా డెవలప్మెంట్ స్టేజ్ అనమాట, అంటే అదర్ ఐఐటీస్తో పోలిస్తే కొంచెం డెవలప్మెంట్లో ఉంది కాబట్టి అయినా ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది కాలేజీ, మీరు వెళ్ళవచ్చు. ఇదే ఐఐటిలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ర్యాంక్ ప్రకారం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి సిఎస్సిలో చూసాం మనం. ర్యాంక్ 1775, మార్క్స్ 187 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి అడ్వాన్స్లో. అదేవిధంగా చూడండి 187, 222, 206 దాదాపు మీకు 185 నుంచి 210 మధ్యలో ఉంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఏదో ఒక బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే చూడండి ఇక్కడ 11,274, 115 మార్కులు వచ్చినా మీకు ఏదో ఒక బ్రాంచ్ అనేది ఐఐటి ఇండోర్లో వస్తుందన్నమాట. సో ఇది స్టూడెంట్స్ ఐఐటి ఇండోర్ గురించి టోటల్గా కట్ ఆఫ్, అదేవిధంగా సంబంధించినటువంటి ప్లేస్మెంటు, ఫీజెస్, దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో ఐఐటీలలో సీట్ వస్తే వదులుకోకండి, ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా హైబ్రిడ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మేము గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని బ్రాంచెస్కి వాల్యూ అనేది పెరుగుతూ ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ రావటం అనేది కూడా 4 బ్రాంచెస్కి చాలా మంచిది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మంచి ఐఐటీలలో 4 బ్రాంచెస్ కానీ సాఫ్ట్వేర్ బ్రాంచెస్ కానీ, ఐఐటీలలో ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు మినిమం గ్యారంటీ ఉంటుంది. కొంత లోయర్ బ్రాంచెస్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ కష్టం అనేది కొంచెం పడాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ చూసుకొని మీరు ముందుకెళ్తే చాలా బాగుంటుంది. సో ఇది మా ఐఐటి ఇండోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి మీరు నా నుంచి ఏమన్నా హెల్ప్ కావాలనుకున్నా, 1 స్కిల్ టెస్ట్, 2 మెంటర్షిప్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ మీరు నా నుంచి హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి తెలుసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ రాద్దాం అనుకున్నా, లేకపోతే మీరు ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ జోసా, సిశాబ్, అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. మా హెల్ప్ మీరు తీసుకొని మీ యొక్క ఈ జర్నీని స్మూత్గా కొనసాగించవచ్చు అనమాట. సో ఇది స్టూడెంట్స్ ఐఐటి ఇండోర్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐఐటితో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. రాబోయే రోజుల్లో మీరు రాస్తున్నటువంటి అన్ని ఎగ్జామ్స్లో మీకు మంచి మార్కులు, మంచి సక్సెస్ సాధించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.